దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన వాక్యము మనం చదువుతున్న వాక్య భాగమే. ఒక్కొక్క విషయాన్ని మనం అందులో నుండి ఆలోచన చేస్తూ వచ్చాం. జ్ఞాపకం ఉంటే తీయండి. ఎంతనమ్మా? ఏ 10వ అధ్యాయం? ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ మహాకృప చేత నేడు ఈ పునరుత్థాన దినం మిమ్మను ఆరాధించు భాగ్యము మాకిచ్చి ఉన్నందుకు స్తుతిస్తున్నాం. ఆత్మరూపివై మా మధ్య మీరు సంచరిస్తుండగా, మీ సన్నిధి, మీ వినికిడి మేము అనుభవిస్తుండగా మీకెంతో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు వినాలని మేము ఆశిస్తున్నాం ప్రభువా. ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తుతిస్తున్నాం. వివరముగా ధ్యానించుటకు సహాయము చేయండి ప్రభువా. మీ పక్షమున మాట్లాడుచుండగా నన్ను బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీ నోటికి బూరగా మాత్రమే నన్ను వాడుకోమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాను. చిన్నలున్నారు, పెద్దలున్నారు, యవనస్తులున్నారు, వృద్ధులున్నారు. అందరినీ మీ ఆత్మ ఆధీనములో ఉంచుకొని శ్రద్ధగా మేమందరము మీ వాక్యాన్ని వినుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ద్వితీయోపదేశ కాండము ధ్యానిస్తూ ఉన్నాం. వరుసగా ఆది కాండము నుండి మొదలుపెట్టి ద్వితీయోపదేశ కాండానికి వచ్చాము. అనేక వారాలుగా మనము ఈ ద్వితీయోపదేశ కాండము నుండి అనేక సంగతులను ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉన్నాం. ధ్యానములో మనం అనేక పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న వాటిని మన జీవితములో వాటిని అనుసరించడానికి ప్రయాసపడాలి. మనం వినుట, సంతోషించుట, లేక వినుట దాని ద్వారా మనము ఏదో జ్ఞానము సంపాదించుకున్నాము అనుకొనుటగాక, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండగా దేవుడు మనతో మాట్లాడే విషయాలు, మనలో ఉన్న లోపాలను చూపించినప్పుడు, మనకు కావలసిన నేర్పును మనం పొందాలని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటిని అంగీకరించి వాటిని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మనం విన్న విషయాలు. ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని మనము చాలా శ్రద్ధగా ఫాలో అవుతూ వచ్చాం. మనం ఐగుప్తు దేశములో నుండి వారు ప్రయాణమవుతూ బయలుదేరిన నాటి నుండి మోయాబు మైదానములకు వచ్చే వరకు ఆయా సందర్భాల్లో, ఆయా స్థలాల్లో వాటికి సంభవించిన వాటిని మనము ఆలోచిస్తూ వాటి ద్వారా మనము అనేక విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానానికి వచ్చారు. మోయాబు మైదానములో జరిగిన అనేక విషయాలు మనము ఆలోచిస్తూ సంఖ్యాకాండము ఆఖరి భాగములో, తర్వాత ద్వితీయోపదేశ కాండము నుండి కూడా మనం అనేక సంగతులను ధ్యానిస్తూ ఉన్నాం. వారు ఎక్కడున్నారు? ఇప్పుడు
ఎక్కడున్నారు ఇశ్రాయేలు ప్రజలు? మోయాబు మైదానములో ఉన్నారు. ఇక వారు తమ గమ్యస్థానం, వారు చేరవలసిన స్థానానికి చాలా సమీపంగా ఉన్నారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశము కనాను దేశం. అదే యోర్దాను దాటితే కనాను దేశమే. ఇప్పుడు యోర్దానుకు యువతల వీరు మోయాబు దేశములో ఉన్నారు. ఇంతవరకు ప్రయాణములో దాదాపు ఐగుప్తులో నుండి బయలుదేరిన వారంతా చనిపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలారు? అక్కడి నుండి వచ్చిన వారిలో అందరూ చనిపోయారు ఇప్పటికే. ఇప్పుడు ఎవరు మిగిలారు చెప్పండి? మీ కాలేబు, యెహోషువ, మోషే మాత్రమే మిగిలారు. ఇప్పుడు మోషే కూడా చనిపోతాడు. మోషే కూడా చనిపోతాడు. మోషేకు దేవుడు బయలుపరిచాడు, నీవు ఆ దేశానికి వెళ్ళవు అని. ఆ దేశానికి వెళ్ళేవారు యెహోషువ, కాలేబులో మాత్రమే. వారంతా మళ్ళీ 6 లక్షల కొంతమంది ప్రవేశించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. వారి సంఖ్యను గురించి మనం ఆలోచన చేశాము. సంఖ్యను గురించి ఇంకా డీప్గా మనం ఆలోచన చేయలేదు. అందులో కూడా చాలా మంచి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. కానీ మనకు అవసరత ఉన్నంత మాత్రమే మనము ధ్యానిస్తూ వచ్చాం. మరొకసారి మళ్ళీ ఎప్పుడైనా ధ్యానించినప్పుడు ఇంకా అనేక సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తాడు. మోషే ఇక తాను వారితో ఉండబోడు గనుక ఇశ్రాయేలు ప్రజల మీద మోషేకు అపారమైన ప్రేమ ఉన్నది. వారిని విడిచి ఉండలేడు అసలు. నా మట్టుకు నేను ఆలోచిస్తే మోషే వారిని విడిచి ఉండలేడు. అటువంటి హృదయాన్ని తాను కనుపరిచాడు. ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, ఎదిరించినా, మోషేను వారు రాళ్లతో చంపాలని లేచినా మోషేకు వారి మీద అపారమైన ప్రేమ కలిగిన వాడు. వారి కొరకు దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు మొరపెడుతూ వారి మీదికి దేవుని కోపము రాకుండా ఆపేసినవాడు. అలాంటి మోషే ఇప్పుడు వారితో ఉండడు గనుక వారికి కొన్ని విషయాలు చెప్పాలని ఉద్దేశంతో ఈ ద్వితీయోపదేశ కాండములో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు చేసిన ఉపదేశాలు ఉన్నాయి. మళ్ళీ రెండవసారి ఈ ఉపదేశాన్ని ప్రారంభించాడు. గత కొన్నిసార్లు మాట్లాడిన విషయాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. మనము గమనిస్తే ఈ ద్వితీయోపదేశ కాండములో మళ్ళీ కొన్ని విషయాలు రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ వరుసలో మోషే వారికి ఉపదేశిస్తూ దేవుడైన యెహోవాను గూర్చి వారిని జాగ్రత్త పరుస్తున్నాడు. ఇది వరకు వారు ఎలా ప్రవర్తించినా, దేవుని మీద సనుక్కున్నా, దేవుని మీద తిరుగుబాటు చేసినా మోషే అడ్డము నిలిచి దేవుని సన్నిధిలో వారి కొరకు వేడుకొని దేవుని ఉగ్రత వారి మీదికి రాకుండా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు మోషే ఉండడు కనుక యెహోవా దేవుడు ఎలాంటివాడో, యెహోవా దేవుడు వారి మధ్య ఉంటాడు కనుక ఆ దేవుని ఎడల ఎలాగు వారు ఉండాలో అనే విషయాలను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు వారి నుండి? ఇప్పుడు మనం చదివిన వాక్య భాగములో యెహోవా నిన్ను, దేవుడైన యెహోవా నిన్ను మరేమడుగుచున్నాడు అని ఈ వాక్య భాగాన్ని తెలియజేస్తున్నాడు. ఏమడుగుతున్నాడు నిన్ను? నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడాలి. రెండవది, నీ దేవుడైన యెహోవా మార్గములో నీవు నడవాలి. మూడవది, నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. నాలుగవది, నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. ఐదవది, నీ దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞలను నీవు అనుసరించాలి. ఇవే కదా దేవుడు నిన్ను అడిగేది అని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనతో కూడా ఇవే కోరుతున్నాడండి. దేవుడు కోరేది మనకున్న ధనము కానీ, ఐశ్వర్యము కానీ, మనకున్న హోదా కానీ, మనకున్న బలము కానీ ఇవేవి దేవుడు కోరడం లేదు.
దేవుడు మనతో కోరేవి ఇవే. ఆనాడు ఈనాడు దేవుడు ఒకే రీతిగా తన ప్రజలు తన ఎడల ఎలాగూ ఉండాలో, లేక ఈ లోకములో వారు ఉన్నంతకాలం ఎలాగూ జీవించాలో అనే విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మళ్ళీ కొన్ని విషయాలు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇంత చెప్పినా వారు దేవుణ్ణి తృణీకరించిన వారై రాజుల కాలములో, న్యాయాధిపతుల కాలములో దేవునికి విరోధంగా జీవించిన వారై ఉండగా దేవుడు వారిని చెరలోనికి పంపుతాడు. బబులోను చెరలోనికి పంపి 70 సంవత్సరాలు చెరలో వారు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు వారితో మాట్లాడుతూ దేవుడు ఏం కోరుతున్నాడు? న్యాయమైన ప్రవర్తన, కనికరము అని 4 మాటలు అక్కడ మీకా గ్రంథములో మళ్ళీ రాశాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. దేవుడు శాసించవచ్చు, మనలను శిక్షించవచ్చు. దేవునికి అడ్డమేమీ లేదు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, మానవుల పట్ల, దేవుని ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడో మనము గ్రహించాలి. ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు, సమయం ఇస్తూ ఉంటాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, ప్రేమతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, తన దారికి మళ్ళించాలని ప్రయాసపడుతూ ఉంటాడు. ఇవన్నీ జరిగిన వినని వారిని దేవుడు విడిచిపెడతాడు. ఎవరికి విడిచిపెడతాడండి? భ్రష్టాత్మకు అప్పగిస్తానన్నాడు. అది చాలా భయంకరమైన స్థితి. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. కనుక జాగ్రత్తగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మనం సరి చేసుకుంటూ దేవునికి అనుకూలంగా జీవించాలి. యెహోవాకు భయపడాలి అన్నాడు. దేవునికి భయపడాలి మనం. అది తప్పనిసరిగా 2 వారాలు గతసారి కొంత చెప్పినాను, అంతకుముందు చెప్పినాను. దేవునికి భయపడుతూ ఉండాలి, భయముతో ఉండాలి. పేతురు రాసిన పత్రికలో మన ప్రవర్తన అంతటిలో మనము దేవునికి భయపడుతూ పరదేశులమై ఉన్నంత కాలము దేవుని భయం కలిగి మనము జీవించాలి. ఆయన మార్గములో నడవాలి అన్నాడు. ఆయన మార్గములు ఎలాంటివో మనము గతసారి ఆలోచన చేశాము. ఆయన మార్గాలు ఎలాంటివి? ఆయన మార్గము ఇరుకు మార్గము. సర్వసాధారణంగా ఇరుకు మార్గములో నడవడానికి ఇష్టపడరు. కానీ దేవుడు మనకు చూపించిన మార్గము ఇరుకు మార్గమే. తప్పనిసరిగా మనం ఆ మార్గములో నడవాలి. అందులోనే జీవమున్నది. అది జీవ మార్గము. ఇలాగూ అనేక విషయాలు మనము నీతి మార్గము, పరిశుద్ధ మార్గము అని మనము గతసారి ఆయన మార్గమును గురించి తెలుసుకున్నాం. ఏ మార్గములో ఉన్నామో పరిశీలన చేసుకోవాలి మనం. మార్గం అంటే అక్షరార్థంగా త్రోవలు కావు. మన జీవన విధానము ఏ విధంగా సాగుతూ ఉన్నాం, ఏది అనుసరించి మనము జీవిస్తున్నాం, మన ఆలోచన విధానాలు, మన జీవన విధానాలు ఎలాగున్నాయి, మన ఇష్టానుసారంగా మనము జీవించగోరుతున్నామా, దేవుడు మనకు చూపించిన మార్గములో నడవగోరుతున్నామా? చాలామంది నా ఇష్టం అంటారు. నా ఇష్టం అనడం చాలా ప్రమాదం మనకు. దేవా నీ ఇష్టమే అనేది మనం నేర్చుకోవాలి. నీ చిత్తమే. ఏదైనా మనకున్న తలంపులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తము తెలుసుకోవాలంటే ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎలాగుంటే దేవుడు మనకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడో ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకుని వాక్యానికి అనుకూలంగా మనలను మనం మార్చుకోవాలి. అప్పుడు దేవుని చిత్తమును మనకు బయలుపరుస్తూ ఉంటాడు. 12వ అధ్యాయం చూడండి, 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవడానికి మన మనస్సు మారిపోవాలి, నూతనం కావాలి, రూపాంతరము పొందాలి. ఉన్న మనసుతో
ఉన్న స్థితిలో మనము దేవుని చిత్తమును ఎరగలేము. దేవునికి అనుకూలంగా మన మనస్సును మార్చుకోవాలి, రూపాంతరము పొందాలి అన్నాడు. రూపాంతర అనుభవం ఉండాలి, మారిపోవాలి మన మనస్సు. ఇప్పుడున్న మనస్సు సరిపోదు దేవునికి, దేవుని చిత్తమును ఎరగడానికి. అందుకే మనకు వెంటనే దేవాని చిత్తం ఏదో నాకు చూపించంటే మనకు చూపించడు. ఆ త్రోవలో నడిచినాక నష్టపోతే ఇది కాదని తర్వాత మళ్ళీ మనం తెలుసుకుంటాం. అందుకే దేవుని సన్నిధిలో ఒక నూతనమైన మనస్సు, దేవుడు కోరిన మనస్సు, దేవుడు ఆశించిన మనస్సు, రూపాంతరము పొందిన మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు. ఆ మనస్సుతో మన మనసు సరిపోతేనే ఆ మనసులో ఉన్న మాటలు మనకు వినిపిస్తాయి. అందుకే ఆయన మనసుతో మన మనసు సరి చేసుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అన్నాడు. ఆయన మనసు ఎలాంటిదో మనం ప్రయాసపడాలి తెలుసుకోవడానికి, పరిశీలించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఆశ ఉన్నదా దేవుని మనసు ఎలాంటిదో? అనుదినం వాక్యము చదవాలంటున్నారు కదా, అనుదినం ప్రార్థన చేసుకోవాలంటున్నారు కదా, ఇదే భక్తి జీవితం కదా, ఇలాగుంటే ఇదే భయంతో కూడిన జీవితం కనుక ఒకవేళ చదువుకోకపోతే ఏమవుతుందో, ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుందో అనే భయముతో చేసుకున్న వారికి ఇవేం అర్థం కావు. శ్రద్ధతో మనస్సుతో చేసుకోవాలి, తెలుసుకోవాలి. నేను దేవుని మనస్సును తెలుసుకుంటాను, ఆయన మనసును అనుసరించుడి అని రాశాడు కదా. ఆయన మనసు ఎలాంటిది? ఆ మనసుకు తగిన మనసు నేను సరి చేసుకుంటాను అనే ఉద్దేశంతో మనము పరిశీలనతో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. చాలా సులువుగా ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథము చాలా సులువుగా వ్రాయబడిన మాటలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం ప్రవక్తల ద్వారా వ్రాసినవి, ప్రవచనాలు. ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు ప్రవచనాలు ఇప్పటికా మరెప్పటికా అనేది చాలా మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాసిన మాటలైతే చాలా సులువుగా మనం అర్థం చేసుకునేటట్లుగా ఉన్నాయి. యేసు ప్రభువును గురించి తెలుసుకోవాలంటే క్రొత్త నిబంధనలోనే మనకు మాటలు ఉన్నాయి. కనుక ఆయన మనస్సును మనం తెలుసుకోవాలంటే పరిశీలన చేసి తెలుసుకోవాలి. ఆయన చిత్తమును ఎరుగుట చాలా అవసరం మనకు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ చిత్తమేదో మాకు బయలుపరచమని. మనం నష్టపోకుండా, దేవునికి దృష్టిలో విరోధంగా ఉండకుండా దేవుని చిత్తమును ఎరిగేటట్లుగా మన మనస్సును ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలి. మూడవ మాట, ఈరోజు మనము ఏమనున్నది? ఆయనను ప్రేమించి అని ఉన్నది. ఆయనను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలి? ఎలా తెలుస్తుంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని? మనం ఒకవేళ ఎవరిని ప్రశ్నించినా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఏమంటాం? ప్రేమిస్తున్నామంటాం. దేవుడే ఒకసారి పేతురుని అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. ఈరోజు ప్రభు మనతో అడిగితే ఏం చెప్తాము? నీవు ప్రేమిస్తున్నావా నన్ను అంటాడు. ఆయనను ప్రేమించడం, ఆయనను ప్రేమించే వారిలో ఎలా కనబడతారు, ఎలా ఉంటారు వారు? ఆ రుజువు కనిపించాలి కదా. దేవుణ్ణి ప్రేమించే స్థితి మనకు కనిపించాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు అని దేవుడు కూడా విషయాలు గ్రహిస్తాడు. నిజంగా ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే వాటిని మనము ఆలోచన చేస్తే ఒక 2-3 విషయాలు మనం ముందు ఉంచుతాను, ధ్యానిస్తాం వాటిని. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? ఊరికే చెప్పుకోవడంలో మనము అందులో అర్థం ఉండదు. చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ నిజముగా మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాము అనేది కనబడాలి. అప్పుడు నిజముగా ఇతడు దేవుణ్ణి ప్రేమించువాడు.
అనేది దేవుడు ఎరిగి ఉంటాడు. అలాగే అందరూ తెలుసుకుంటారు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడైనా. పరిశుద్ధ గ్రంథములో చాలా సులువుగా యోహాను రాసిన పత్రికలో రాశాడు. చాలా సులువుగా ఉన్నాయి మాటలు, పెద్ద కఠినంగా ఏమి లేవు. వాటిని చూచి గ్రహించి చదివి గ్రహించవచ్చు. యోహాను రాసిన పత్రికకు మనం వెళ్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూచినట్లయితే, దేవుణ్ణి ప్రేమించువాడు ఎలా ఉంటాడంటే, తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏమన్నాడు? దేవుణ్ణి ప్రేమించేవానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తన సహోదరుని కూడా ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దాని వలన దేవుడు తెలుసుకుంటాడు ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేది. దేవుణ్ణి ప్రేమించే వారికి ఒక గుర్తున్నది ఏంటంటే, తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. వాడు ప్రేమిస్తున్నామా మనం? సహోదర ప్రేమ అనేది విశ్వాస జీవితంలో చాలా అవసరం అండి, చాలా అవసరం. మనం చాలా సులువుగా తీసుకుంటాం ఇది. మన సహోదరులను ప్రేమించటంలో అంత శ్రద్ధ చూపము. మనకు అనుకూలమైన వారిని, మన స్నేహితులను కానీ మన బంధువులను కానీ మాత్రమే మనం గుర్తుంచుకొని వారి ఎడల మనము చూపవలసిన ప్రేమ చూపుతాం. అది కూడా చూపవలసిన, ఎంత చూపాలో అంత బంధువులకి ఇంత చూపాలి, స్నేహితునికి ఇంత చూపాలి. అవసరతను బట్టి, సమయాన్ని బట్టి మన ప్రేమ మనం కనపరుస్తూ ఉంటాం. కానీ దేవుని పిల్లలమైన మనకు ఒక ఆజ్ఞ దేవుడు జారీ చేశాడు. నిజముగా మనము దేవుణ్ణి ప్రేమించు వారమైతే మన సహోదరులను మనము ప్రేమించాలి. సహోదరులమంటే సహోదరులు, సహోదరులను. అందుకే మన సహవాసానికి చాలా మంచి పేరు పెట్టారు, బ్రదరన్ అని. బ్రదరన్ అసెంబ్లీస్, సహోదరుల సంఘాలు ఇవి. సహోదరుల సంఘాలు, బ్రదరన్ సంఘాలు. సహోదరుల ఎడల ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ప్రేమిస్తున్నాం మనం? ఎలా ప్రేమిస్తున్నాం? ఒకరి ఎడల ఒకరు నిజంగా ప్రేమిస్తున్నామా? ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో సహోదర ప్రేమయందు నిలవరముగా ఉండుడి అన్నాడు. ఎక్కడ చూసినా సహోదర ప్రేమను గూర్చి పత్రికల్లో కూడా రాశాడు. యోహాను సువార్తలో కూడా వ్రాయబడింది. దేవుణ్ణి ప్రేమించేవారు తన తోటి సహోదరుణ్ణి ప్రేమించాలి అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇది వరకు మన సహోదరులను మనం ఎరుగుతామా? అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు సహవాసములో ఉన్నారు? ఇప్పుడు దాదాపు అందరూ ఎరిగి ఉంటారులేండి. మనకు ఆ మంచి సహవాసము దేవుడు ఇచ్చాడు. దేవుని నామమును అనేక సార్లు మనం కూడుతున్నప్పుడు ఈ పరిచయం ఎక్కువైపోతుంది మనకు. అందుకే దేవునికి స్తోత్రం. మనం అందరినీ ఒకరినొకరం ఎరిగిన వారంగా ఉన్నాం. ఎరుగుట మాత్రమే కాదు, ప్రేమించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దానికి పైన ఒక మాట ఉన్నది చూడండి. దానికి వేరుగా ప్రేమకు విరోధంగా ఒకటి ఉంటే 20వ వచనం చూడండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అన్నాడు. అంటే చాలా ఖచ్చితంగా చెప్పాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుతూ ఒకవేళ తన సహోదరుని ద్వేషిస్తున్నామనుకోనండి, వాడు అబద్ధీకుడు అని చెప్పాడు. మాత్రమే కాకుండా తాను చూచిన సహోదరుని ప్రేమించని వాడు
చూడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తాడు, వాడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాదన్నాడు. ఈ ఒక్క విషయంలోనే దేవుడు తేటపరుస్తున్నాడు. ఒకవేళ నీవు నీ సహోదరుని ప్రేమించినట్లయితే దేవుణ్ణి ప్రేమించువాడవుగా ఉంటావు. ఏ సహోదరుని ఎడలనైనా, ఏ సహోదరి ఎడలనైనా మనం ద్వేషం కలిగి ఉంటే మనము దేవుణ్ణి ప్రేమించిన వారము కాదని గుర్తించాలి. అందుకే సమాధానంగా ఉండాలి అందరం. ఉన్నారా ప్రియులారా? ఆలోచన చేయండి. దేవుని బల్లలో మనం పాలు పొందేటప్పుడు మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు, నీ అర్పణ తీసుకుని వచ్చినప్పుడు నీ హృదయములో ఒకవేళ సమాధానము లేకపోతే, నీ సహోదరుడు నీ మీద ఏదైనా ఆయాసము కలిగి నీతో సమాధానంగా లేకపోతే నీవే వెళ్ళి సమాధానపడమన్నాడు. అన్నాడు. ఎంత దేవుని మాటలు ఎంత వేరుగా ఉంటాయి చూడండి. మనకు తెలిసినట్లయితే ఈ సహోదరుడు నాతో మాట్లాడడం లేదు, సహోదరి నాతో మాట్లాడడం లేదు అని మనకు తెలిసింది. అప్పుడు మనము ఆరాధనలో మన అర్పణ ప్రభువు దగ్గరికి తీసుకురాక ముందే అర్పణ అక్కడే పెట్టేసి నీవే వెళ్ళి సమాధాన పడుము అన్నాడు. మనమేమనుకుంటాం? తానే రావాలనుకుంటాం. నేనైతే బాగానే ఉన్నాను, తానే మాట్లాడడం లేదు, నాకేం తెలుసు అంటాం మనం. ఏదో ఒక సమస్య జరిగింది, తెలుసుంటుంది మనకు, ఎందుకు మాట్లాడడం లేదో తెలుసుంటుంది. కానీ మనం ఏమంటాం? నేనైతే బాగానే ఉన్నాం అనుకుంటాం. ఇవన్నీ దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి అబద్ధికునిగా చేయలేం. దేవుని సన్నిధిలో అబద్ధమాడి తప్పించుకోలేం. మన మనస్సాక్షి మనలను ఒకవైపు హెచ్చరిస్తూ ఉండగా, దేవుని ఆత్మ మనలను ఒకవైపు హెచ్చరిస్తుండగా అంగీకరించి దైవ చిత్తమును మనము నెరవేర్చే వారంగా ఉండాలి. వెంటనే సమాధాన పడడం చాలా అవసరమండి. చాలామంది నేను చూస్తానండి, ఏ కారణం లేకుండా చిన్న చిన్న విషయాలతో ఒకరికొకరు సమాధానంగా లేకుండా ఉంటారు. మన సంఘంలో అంటలేదు కానీ చాలాసార్లు చాలా చోట్ల ఇలా కనిపిస్తుంది. ఒకరితో ఒకరు సమాధానంగా లేకపోతే, ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉంటే అసలు బల్లలో కూడా పాలు పొందడానికి వీలుండదు. అంత ఖచ్చితంగా దేవుడు చూస్తాడు మనలను. కానీ మనకు వాటి గురించి ఏం పట్టింపు లేదు అసలు. ఇంటిలో భార్యతోనే సమాధానం లేకుండా వచ్చి ఆరాధన చేసేవారు ఉంటారు. వచ్చే ముందు ఇంటిలో పోరాడొచ్చి ఇక్కడ బల్లలో పాలు పొందేవారు ఉంటారు. అని దేవుని గూర్చిన భయము లేదు, ఆయన సన్నిధిని గూర్చిన భయము లేదు, ఆయన మాటలను గూర్చిన భయము లేదు. కనుక చాలా జాగ్రత్తగా మనము పరీక్షించుకోవాలి. ఆయనను ప్రేమించువారు సహోదరుని ప్రేమించాలి. ఏ సహోదరునితోనైనా, ఏ సహోదరితో అయినా ఏదైనా సమస్య ఉంటే తీసేసుకోవాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఎంత శ్రేష్టమైనవి అంటే, దేవుడు సెలవిచ్చినవి. మనకు కోపం వస్తుంది, ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తాం. అందరినీ మనం సహించుకోలేము అన్నిసార్లు. కొన్నిసార్లు కోపగిస్తాం, కోపం వస్తుంది కొందరి మీద. సరే కోపగిస్తాము, పర్వాలేదు. కానీ దేవుడు మనకేం చెప్పాడు? నీ కోపము సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి అన్నాడు. ఆ తర్వాత ఇక కోపం ఉంచుకోవద్దు, సమాధాన పడాలి, యథావిధిగా ఉండాలి, కోపాన్ని తీసేసుకోవాలి. కోపము చాలా భయంకరమైనది, దేవుని నీతిని నెరవేర్చదు. కోపం అనేది మనలను పాపములోనికి నడిపిస్తుంది. ఇవన్నీ చాలా భయంకరమైనది. ఈ చిన్న చిన్న విషయాలు మనము ఆలోచన చేయం, కానీ వాటిలోనే మనం తప్పిపోతాం. మనం పెద్ద పాపాలేం చేయము, తెలిసి భయపడతాం వాటికి. దేవుని రక్తములో, యేసు ప్రభు రక్తములో కడగబడినవాడు భయపడతాడు. ఇక్కడ ఉన్నది చూడండి, 3వ అధ్యాయములో ఆయన యందు నిలిచియుండు వాడు 6వ వచనములో వాడెవడును పాపము చేయడు అన్నాడు. నిజముగా ఆయన యందు నిలిచి ఉండేవాడు
పాపం చేయడానికి భయపడతాడు. అలాంటి పాపాలు మనం చేయకపోవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనము తప్పిపోతూ ఉంటాం. దేవుని దృష్టిలో అవి చాలా లెక్కించబడతాయి. వాటి పరిణామం మన మీదికి వస్తుంది. కనుక దేవుణ్ణి మనము ప్రేమించని వారంగా ఉండిపోతాం. ఒక సహోదరుని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించని వారం అవుతాం. ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత చదువుకున్నా వాక్యము, ఎంత సహవాసములో ఉన్నా ఆ ఒక్క మాటలో దేవుడు లెక్కించేస్తాడు, నీవు దేవుణ్ణి ప్రేమించువాడవు కాదంటాడు. ప్రభువా, నేను వాక్యం చదువుకుంటాను, రోజు ప్రార్థన చేస్తాను, నీ సన్నిధిలో చాలాసేపు గడుపుతాను, నేను నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నా నేను అన్నా కానీ ఈ వాక్యం చూపిస్తే మనం ఏం చెప్తామండి? సహోదరుని ఎలా ప్రేమించాలో దేవుడే మనకు చూపించాడు. సహోదర ప్రేమ ఎలాగుండాలి? పేతురు రాసిన పత్రికలో ఒక వచనాన్ని చదువుకుందాం మనము. 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి అన్నాడు. ఇంకెంత చెప్తున్నాడంటే, మిక్కటమైన ప్రేమ గలవారయుండు. ఊరికే ప్రేమ కాదు, మిక్కటమైన ప్రేమ. ఇలాగూ మంచి వాక్యాలు దేవుడు మనకు ఇచ్చాడు. వీటిని గూర్చిన అవగాహన, ఆలోచన మనం చేస్తే తప్పకుండా మన హృదయములో దేవుని ఆత్మచేత పొడవబడతాం. మనం దేవుని భయం కలిగిన వారు. భయం లేని వారికి ఏం చెప్తాం? ఏం చెప్పలేము. నేను ఎవ్వనికి భయపడను అనేవారు కూడా ఉంటారు. కొన్నిసార్లు నేను దేవునికి కూడా భయపడను అనే సాహసం కూడా చేసేవారు ఉంటారు. అట్టి వారితో మనం ఏం చెప్పలేము, మాట్లాడలేము. దేవుని వాక్యానికి భయపడాలి. దేవుని వాక్యానికి భయపడాలి. దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే చూడండి, ఒక మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. మొదటి వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము అన్నాడు. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకోవాలంటే దేవుని భయముతో పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకోవాలి అని రాశాడు. దేవుని భయం ఉంటే దేవుని వాక్యానికి భయపడతాం. దేవునికి వాక్యానికి భయపడిన వారమైతే వాక్యాన్ని అంగీకరిస్తాం. అనుసరించడానికి మనము తప్పనిసరిగా ప్రయాసపడతాం. సహోదర ప్రేమ ఎలాగుండాలి? దేవుడు చూపించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయములో దేవుడు చూపించి ఒక మాట చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనములో, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అన్నాడు. మొదట ఏమన్నాడు? మొదటి వచనములో తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించెను అన్నాడు. ఆ ప్రేమకు నిదర్శనంగా తాను చేసిన తర్వాత క్రియ మనకు కనిపిస్తుంది. మొదటి వచనములో ఈ మాట అన్నాడు కదా, అంతము వరకు ప్రేమించిన దేవుడు. ఎలా ప్రేమిస్తున్నాడు? శిష్యులందరూ కూర్చొని ఉన్నప్పుడు ఏం చేశాడు? వారి పాదాలు కడగడం ప్రారంభించాడు. రుమాలు తీసుకొని నడుమునకు కట్టుకున్నాడు. భోజన పంక్తిలో కూర్చున్నాడు. భోజన పంక్తిలో నుండి లేచి వారి పాదాలన్నీ కడిగాడు. మధ్యలో సంభాషణ జరిగింది వారికి. ఆ సంభాషణతో మనకు పని లేదు ఇప్పుడు. కానీ వారందరి పాదాలు కడిగాడు. పాదాలు కడిగిన వారిలో ఎవరెవరు ఉన్నారండి? చెప్పండి, ఎవరెవరు ఉన్నారు? పాదాలు ఎవరెవరి పాదాలు కడిగాడు? ఎంతమంది పాదాలు కడిగారు? అదన్నా చెప్పండి.
12 మందికి అడిగాడు కదా, 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా కదా. ఇస్కరియోతు యూదా ప్రభువును పట్టిస్తాడు. ఇప్పుడే ఈ సంగతి జరిగిన తరువాతనే వాడు లేచిపోయి ఆ కార్యాన్ని జరిగిస్తాడు. అది ఎరిగి కూడా దేవుడు ప్రభు ఆ ఇస్కరియోతు యూదా పాదములను కూడా కడిగాడు. ఇలాగు చేసిన తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అన్నాడు. కొందరు అక్షరార్థంగా ఇదొక పద్ధతిగా చేసేవారు ఉన్నారు క్రైస్తవ లోకములో. కూర్చోబెట్టి పాస్టర్లు కానీ కొందరు కానీ పాదాలు కడిగి పంపిస్తారు. అలా కాదు, అలాగూ చేయమని కాదు. మన హృదయములో అలాగూ ఉండాలి. పాదాలు గడగాలంటే దాని గురించి ఎంత మనము తగ్గించుకోవాలి, మన మనసు తగ్గించుకోవాలి, మన శరీరాన్ని వంచాలి. దీని కొరకు ఎంత మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఒక సహోదరుని ప్రేమించాలి అంటే అతనిలో ఉన్న అన్నిటినీ సహించుకోవడానికి మన మనసు సిద్ధపరచుకోవాలి. మనం అనుకున్నట్లుగానే మన సహోదరులు ఉండలేరు. మన ఇంటిలోనే చూడండి, సహోదరులు ఉన్నారనుకోనండి, ఒక తల్లి గర్భములో పుట్టిన వారు అందరూ ఒకేలాగుండరు. అలాగని మనం ఎక్కడెక్కడి వారమో ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారమై సహోదరులముగా పిలువబడుతున్నాము, సహోదరులంగా మనం ఉన్నాం. మన మనస్తత్వాలు, మన అలవాట్లు, మన విధానాలు చాలా వేరుగా ఉంటాయి, మనకు అనుకూలంగా ఉండవు. కానీ వాటిని సహించుకోవాలి. సహించుకుంటేనే ప్రేమ చూపగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని మనము జ్ఞాపకం వస్తుంది. ఒక వచనాన్ని మనం చూసుకుందాం. నాలుగవ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇందులో ఒక ప్రేమతో ఒకనినొకడు సహించుచు అన్నాడు. సహించుకుంటేనే ప్రేమించగలుగుతాం. మనం ప్రేమిస్తూ ఉన్నామంటే సహించుకోవాలి. ఇది ఎంత అంటే మన మనసుకు అనుకూలమైన మాటలేం కావి, కానీ అనుకూలపరుచుకోవాలి. మనము సహించుకోలేము. చాలామందిని సహించుకోక కొన్నిసార్లు పక్కకు కూడా కూర్చోం. ద్వేషి అసహించుకుంటాం. కొన్నిసార్లు మన బాడీ లాంగ్వేజే కనపడుతుంది, అసలు అర్థమైపోతుంది. ఇదంతా దేవుని సన్నిధిలో ఎలా కనిపిస్తుంది, ఎలా దేవుడు దీన్ని లెక్కిస్తాడు అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించాం? మనం ఆలోచించాలి ప్రియులారా. మనము సహోదరులను ప్రేమించవలసిన వారము. ప్రభువైన యేసుక్రీస్తు బోధకుడని పిలువబడుతున్నాడు. అక్కడ 13వ అధ్యాయములో దేవుని కుమారుడని పిలుస్తున్నారు. శిష్యులందరూ ఏమన్నాడు? నీవే దేవుని కుమారుడు, సజీవుడవైన దేవుని కుమారుడవు అన్నారు. అలాంటి వాడు తను తాను తగ్గించుకొని వారి పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు పేతురు నాకు వద్దన్నాడు. అంటే ఎందుకు వద్దన్నాడంటే ప్రభువు లాంటి వాడు నా పాదాలు కడగడం ఎందుకు అనుకున్నాడు. అందుకే వద్దన్నాడు. కానీ అసలు తర్వాత చెప్తే నా శరీరం అంతా కడగమన్నాడు. అలాంటి ప్రభువు చూపిన ప్రేమ, అది మాదిరిగా మీకు చూపిస్తున్నాను అన్నాడు. తర్వాత అదే అధ్యాయములో 13వ అధ్యాయములో 34వ వచనములో చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు
ప్రేమింపవలెను అన్నాడు. నేను మిమ్మును ప్రేమించినట్టే. ఆయన ప్రేమను చూపించాడు మనకు. ఎలా ప్రేమించాలి అనడానికి ఏ డౌట్ లేకుండా చేశాడు. ఆయననే చూపించాడు ఎలా ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి. అందుకే నీ శత్రువులను కూడా ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపించాడు. కొండ మీది ప్రసంగంలో చెప్పాడు. శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు, ప్రేమించమన్నాడు. అది క్రైస్తవుల యొక్క జీవితం. లోకములో ఉన్న విధంగా మనం ఆలోచించలేం. మనం దేవుని విధానాలన్నీ వేరుగా ఉంటాయి. అందుకే నా త్రోవలు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అన్నాడు. మనమేమో లోకరీతిగా ఆలోచిస్తూ ఉంటాం. అట్లెట్లు చేస్తారు, అది ఎప్పుడైనా జరుగుతుందా అనుకుంటాం మనం. కానీ జరుపుకోవాలి. దేవునికి వేరుగా మనం ఏది చేయలేము. ఆయనను ప్రేమించే వారం అంటే ఆయనలాగానే మనం ఉండాలి. నీలాగే నేను ఉండాలని మనము పాట పాడుకుంటాం కదా. ఒక పాటలో ఉన్నది కదా, నీలాగే ఉండాలని. ప్రభువులాగా ఉండాలంటే ఆయన చూపిన ప్రేమ, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ప్రేమించుడి అన్నాడు. దేవుని ప్రేమించడం అంటే ఇదే. ఎంత సులువుగా మనకు చెప్పాడు చూడండి. ఇంకొక మాట చెప్తాను నేను త్వరలో. ఇంకొక మాట చూపించి మనము ఈ వాక్యాన్ని ముగించుకుందాం. అక్కడే ఒక మాట ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అన్నాడు. మరొక మాట ఏం చెప్పాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆ ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే దేవుణ్ణి ప్రేమించుట. నేను బైబిల్ చదువుకుంటున్నానంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనేది గుర్తు కాదు. అది నేను దినమంతా బైబిల్ చదువుకుంటానంటే దేవుణ్ణి ప్రేమించుట అనేది గుర్తు కాదు. అది నేను దినమంతా బైబిల్ చదువుకుంటా, మళ్ళీ నా నోట ఇష్టమైనట్లుగా బూతులు మాట్లాడతా. ఎంతమంది లేరండి? దినమంతా బైబిల్ చదువుతాం, అదే కోపం ఇంట్లో, అదే పోరాటము, అదే. ఏదైనా మార్పు ఉంటుందా అసలు వాక్యం చదివిన తర్వాత? ఒకరిని గౌరవించడంలో, ఒకరిని ప్రేమించడంలో ఏదైనా మార్పు జరుగుతుందా వాక్యము చదివిన తర్వాత? వాక్యము మనలో ఎంతో మార్పు జరిగించాలి. అసలు వాక్యానికి ఆ శక్తి ఉన్నది. కొందరు ఎంత తిన్నా బలపడరు కదా. ఎంత తిన్నా కానీ, సాధారణంగా అన్నం ఎంత తిన్నా కానీ ఎప్పుడు అలాగే ఉంటారు. వారికి అసలు అది తిన్నట్లుగానే అనిపించదు మనకు. ఎందుకు అలా జరుగుతుంది? వాక్యం కూడా కొందరు ఎంతో చదువుతారు, కానీ వారిలో కనిపించదు, చదివిన లక్షణాలు కనిపించవు. ఒకవేళ తిండి అలాగున్నా పర్వాలేదు, అది కనిపించినా కనిపించకపోయినా దాంతో మనకేం పెద్ద నష్టమేముండదు. కానీ దేవుని వాక్యాన్ని మనం ఎంత ధ్యానిస్తామో, ఎంత చదువుతామో మనలో మార్పు రావాలి. మన మాటల్లో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి. మనకొక ప్రత్యేకమైన జీవితాన్ని మనము ఏర్పరచుకోవాలి. దినమంతా వాక్యం చదువుతాం, మళ్ళీ అన్యులతో సహవాసం చేస్తే అన్ని పోతాయి మనకు. మనలో చేరిన ఈ వాక్యం ఉంటుంది చూడు, అపవాది వెంటనే ఎత్తుకొని పోతాడు. రాతి నేలను పడిన విత్తనాల వలె అవి నిలిచుండవు. త్రోవ పక్కన పడిన విత్తనాల వలె అవి ఎత్తుకొని పోతాడు సాతానుడు. ఇక వాక్యం ధ్యానించి ఇతరులతో సహవాసానికి మనం వెళ్ళిపోతే ముండ్ల పొదలలో పడిన విత్తనాల వలె అవి లోపల కొంతసేపు నీకు భయం కలిగిస్తాయి, కానీ తర్వాత అణిచివేస్తాయి నేను. ఎందుకంటే ఇతరులతో సహవాసము, సాంగత్యము, దేవుని వాక్యాన్ని ఫలించకుండా నీ నేలను పాడు చేసుకుంటున్నావు, హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు. అందుకే ఫలించలేకపోతాయి. చాలామంది అనుభవములో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న మార్పు రాదు. ఎందుకంటే హృదయాన్ని అనుకూలంగా మార్చుకోలేరు. దేవుని వాక్యము కొంతసేపు చదివినా, ఒక అరగంట సేపు చదివినా
దేవుని వాక్యానికి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ప్రయాసపడాలి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఒకవేళ మనం కొత్త నిబంధనలోని అన్ని సమకూర్చి ఒకవేళ మాట్లాడుకుంటే ఎన్నో ఎన్నో మనం చూడగలుగుతాం. అవన్నీ మనం గ్రహించాలి. అవన్నీ మాట్లాడుకోవడానికి సమయం మనకు లేదు. కానీ దేవుని ఆజ్ఞలను అంటూ మనము గ్రహించిన వాటిని అనుసరించిన వారమైతే మనము దేవుణ్ణి ప్రేమించు వారమైతాం. దేవుణ్ణి ప్రేమించే వారికి గొప్ప భాగ్యం ఉన్నది. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు కూడా ప్రేమిస్తాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయములో ఆ మాటలు మనం చూద్దాం. చూడండి. 14వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందును అనెను. చూడండి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఎంత భాగ్యం ఉన్నది. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనలను ప్రేమిస్తాడు. చాలా సింపుల్గా ఉన్నది. మనం ప్రేమిస్తే దేవుడు మనలను ప్రేమిస్తాడు. యాకోబు పత్రికలో నా వైపు తిరుగుడి, అప్పుడు మీ వైపు నేను తిరుగుతానన్నా. ప్రేమను మనం
కనిపించే పించని దేవుని ఎలా ప్రేమింతువు, కనిపించే సోదరుని ప్రేమించని నీవు, కనిపించని దేవుని ఎలా ప్రేమింతువు. కఠిన హృదయము వీడుము, కపట ప్రేమ మానుము, కఠిన హృదయము వీడుము, కపట ప్రేమ మానుము. ప్రేమించనీవు అనిశము పోరాడుము, ప్రేమించనీవు అనిశము ఆయనా. సహోదరి నీలో ప్రేమ కొదువాయనా, సహోదరుడ నీలో ప్రేమ కరువాయనా. సహోదరి నీలో ప్రేమ కొదువాయనా. ప్రభు యేసు తిరిగి త్వరగా రానుండెను, ప్రవచనములు ఎన్నెన్నో జరుగుచుండెను. ప్రభు యేసు తిరిగి త్వరగా రానుండెను, ప్రవచనములు ఎన్నెన్నో జరుగుచుండెను. సహోదరుడ నీలో ప్రేమ కరువాయనా. వందనాలందరికీ. యవనస్తులు